దేవునికి స్తోత్రం. మరి వాక్యం చదువుకుందాం. యెర్మీయా గ్రంథం 17 అధ్యాయంలో మరి మనుషులు నమ్ముకునే కంటే యెహోవాని నమ్ముకుంటాం మేలు, యెహోవాని సేవించడం మేలు అని మరి దేవుడు యెర్మీయా గ్రంథంలో మళ్ళీ స్పష్టంగా మాట్లాడటం జరిగింది. మనం యెహోవా యందు మనం భయభక్తులు కలిగి ఉండి యెహోవాని నమ్ముకుంటే గనక మన సంఘాల్లో కానీ మన పరిచర్యలో కానీ మరి మన కుటుంబంలో కానీ మరి దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు చేయడానికి మరి ప్రభువారు సిద్ధంగా ఉన్నారు. చూడండి, మరి వాక్యంలో తేటగా మాట్లాడారు. మరి మనం మనుషులు నమ్ముకోకూడదు, రాజులు నమ్ముకోకూడదు, మరి లోకం వైపు నమ్ముకోకూడదు, యెహోవానే నమ్ముకోవాలి. మనం సేవకులుగా మనము యెహోవాని నమ్ముకోవాలి. మన సంఘాల్లో మన బిడ్డలకు అదే మనం నేర్పాలి. ఎందుకంటే లోకాన్ని నమ్ముకుంటే అది వ్యర్థము. యెహోవాని నమ్ముకుంటే సేవకులుగా ఆయన మనం విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నమ్ముకుంటే మనం విడిచిపెట్టే దేవుడు కాదు. ఎన్నో కార్యాలు మనం పొందుకుంటాం. ప్రియులారా గమనించండి, మరి యెర్మీయా భక్తుడు చక్కగా స్పష్టంగా మనతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క వీడియో చూసిన బిడ్డలు మీరందరూ కూడా యెర్మీయా గ్రంథంలో మరి మీరు చెప్పిన మాటలు మీ హృదయంలో భద్రపరచుకోవాలని మాట్లాడతాం. యెర్మీయా భక్తుడు మరి చాలామంది సంఘాల్లో మరి ప్రార్థన చేస్తూ ఉంటారు, వాక్యాలు చెప్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, ఆరాధన చేస్తూ ఉంటారు. కానీ దేవుని నమ్ముకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. ఏదైనా శ్రమ వస్తే ఆలోచిస్తూ ఉంటారు, ఏదైనా బాధ వస్తే ఆలోచిస్తూ ఉంటారు. దేవుని మీద ఆధారపడరు, దేవుని మీద నమ్మకం ఉండదు. ప్రియులారా గమనించండి, మరి యెర్మీయా భక్తుడు చక్కగా మాట్లాడుతున్నారు కదా, యెహోవాను ఆశీర్వదించడం చాలా మేలు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే. మరి ఆయన సేవకుల్ని మర్చిపోయే దేవుడు కాదు. సేవకుల్ని రోజు బహుబలముగా వాడబడుతున్నారంటే మరి ఆయన ఇచ్చిన కృప. ఎందుకంటే ప్రియులారా గమనించండి, సేవకులు అనేకమైన సంఘాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారంటే ఎన్నో ఆత్మల్ని మరి ఎదిగి నచ్చించడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. ప్రియులారా గమనించండి, మరి సంఘాల్లో విశ్వాసులు కూడా ఆ విధంగా ఉన్నారు. ఏదైనా శ్రమ సంభవిస్తే గనక మరి దేవుడు నా పట్ల కార్యం చేయలేదు అనే ఆలోచనతో ఉంటున్నారు. ప్రియులారా గమనించండి, మరి ఆ కాలంలో మరి ఆ భక్తులకి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు అయినప్పుడు కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి లోబడి పరిచర్య చేయటం జరిగింది. ప్రియులారా గమనించండి, మరి ఎన్నో అద్భుతమైన కార్యాలు మనం చూసాం, గ్రంథంలో మనం చూసాం. భక్తులు మరి హతసాక్షులు అయిపోవడం మనం చూసాం. మరి సేవకులు అయిన మనము ఏ విధంగా సంఘాల్లో నడుపుకోవాలనేది తగిన జ్ఞానం మనకు ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరి మనం బలిపీఠంకి వెళ్ళి వాక్యం చెప్పుచుండగా మరి మన ఆలోచనలు ముందుగానే దేవుణ్ణి అడగాలి. ప్రభా, ఈ వాక్యం ఎలా మాట్లాడమంటారు, ఏ విధంగా మాట్లాడమంటారు అని మనం ఒక ఆలోచనతో ప్రార్థన చేసుకుని మనం బలిపీఠం మీదకి వెళ్ళి మరి విశ్వాసులకి ఏదైతే ఆత్మీయ ఆహారం కావాలో అదే ఆత్మీయ ఆహారము మనం ఇచ్చేవాళ్ళుగా మనం ఉండాలి. ప్రియులారా గమనించండి, మరి అలాగే విశ్వాసులు కూడా మీరు ఒకసారి గమనించండి. మరి సేవకులు చెప్పే మాటలు మీరు హృదయంలో భద్రపరచుకోండి. సేవకులు చెప్తారు, వాక్యంలో ఉన్నట్టు చెప్తారు. మీరు ఏం చేస్తారంటే ఏదైనా శోధన వస్తే మీరు లోకం వైపు చూడొద్దు, ఏదైనా శ్రమ వస్తే లోకం వైపు చూడొద్దు, ఏదైనా ఆరోగ్యం వస్తే లోకం వైపు చూడొద్దు. ప్రార్థన మీదే మీరు ఆధారపడండి. మీరు కుటుంబంలో ఎవరికైనా, తండ్రికైనా, ఒకవేళ భర్తకైనా, భార్యకైనా ఏదైనా శ్రమ వచ్చి ఏదైనా గాయం వస్తే కనుక మీరందరూ కుటుంబం ప్రార్థనలో కన్నీరుతో ప్రార్థన చేయండి. ఆ సమస్య దేవుడు తొలగిస్తాడు. సేవకులు చెప్పుకోవచ్చు, తప్పలేదు. సేవకులు అందుబాటులో ఉంటే ప్రార్థన చేస్తారు, లేదంటే ఫోన్లో ప్రార్థన చేస్తారు. సేవకులు అందుబాటులో లేకపోతే మీరు విశ్వాసం కలిగి ప్రార్థిస్తే మరి దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తారు. ప్రియులారా గమనించండి, ఈరోజు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు మనకు ఉన్నాడు. ఈరోజు హాస్పిటల్కి వెళ్తే కొన్ని లక్షల రూపాయలు మనం ఖర్చు పెట్టుకుని మరి ఆరోగ్యాన్ని పొందుకోవడం కోసం ఎంతో త్రాపితాయి పడతా ఉంటాం. మరి ఫ్రీగా మన దేవుడు ఫ్రీగా మనకి ఇస్తున్నాడు ఆరోగ్యాన్ని. మరి రోగులు స్వస్థపరిచినాడు, మరి గాయాన్ని కడుతున్నాడు. ఈరోజు గమనించాలి, విశ్వాసమైన మీరు గమనించుకోవాలి. ప్రియులారా గమనించండి, మరి ఎంతో చక్కగా మీరు బాప్తిస్మం తీసుకున్నారు, విశ్వాసంలో బలపడుతున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, బాప్తిస్మం తీసుకున్నారు. కానీ విశ్వాసము సాతానుడు ఎత్తుకుపోతున్నాడు, అవిశ్వాసంలో నడుపుతున్నాడు సాతాను.
ప్రియులారా గమనించండి, మన అవిశ్వాసంలో ఉండకూడదు, విశ్వాసంగా ఉండాలి. మరి భక్తులు ఏ విధంగా అయితే విశ్వాసంగా నడిచారో అదే విధంగా మరి వాళ్ళు ఎన్నో మేలులు పొందుకున్నారు, ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగినాయి. మనము కూడా ఈ లోకంలో మనుషుల వైపు చూడొద్దు, రాజుల వైపు చూడొద్దు, అలాగే మనకి ఎవరో ఇస్తారని వాళ్ళ వైపు చూడొద్దు, ప్రభువు వైపే చూద్దాం. మన కనులు ప్రభు వైపే చూడాలి. కనులు ప్రభు వైపు చూస్తే, మన విజ్ఞాపనలు ప్రభు వైపు చూసి మాట్లాడితే గనక మరి దేవుడు మనం ఏదైతే అడుగుతున్నామో దాన్ని అధికముగా ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందంటారా? మీలో ఎన్ని కార్యాలు పొందుకున్నారు? మీరు మీ ఇంట్లో ఏదైనా శోధన వస్తే ఎన్నిసార్లు మీరు శోధనను జయించుకున్నారు? మీ ఇంట్లో ఏదైనా వేదన వస్తే ఎన్నిసార్లు జయించుకున్నారు? మీ ఇంట్లో రోగం వస్తే ఎన్నిసార్లు బాగు చేయించుకున్నారు దేవునితో? మరి మీ ఇంట్లో శ్రమలు వస్తే, మీ ఇంట్లో ఇబ్బందులు వస్తే ఎన్నిసార్లు తొలగించాడు. వీళ్ళ నా పట్ల ఎన్నో కార్యాలు చేశాడు దేవుడు. అందుకే ఈ విధంగా ఇక్కడ నిలబడి మాట్లాడడానికి కారణం ఆయన. లేకపోతే ఇంకా నేను లోకంలో, పాపంలో, శాపంలో పడిపోయి నరకంలోకి సిద్ధమైపోయి నన్ను దేవుడు ఇలా వాడుకున్నాడు. ఏ జ్ఞానం లేని నన్ను, చదువు లేని నన్ను ఈ విధంగా మాట్లాడడానికి ప్రభు నాకు కార్యం చేశాడు. నాకు సాధ్యమంటే మీకు సాధ్యమవుదా? గమనించండి ప్రియులారా, మీకు సాధ్యం. నమ్మటం వల్ల సాధ్యం. నమ్మాలి ఖచ్చితంగా. అనేక మంది సాక్ష్యాలు చెప్తున్నారు. దేవుని పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నాడు దేవుడు. మన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. ప్రియులారా, మనం కంటికి కనపడిని చూస్తున్నాము కానీ కనపడకుండా ఎన్నో కార్యాలు పొందుకుంటున్నాము. ఆ కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా గమనించండి, ఈ వీడియోను మీరు ఖచ్చితంగా మీరు పరిశీలన చేసుకోండి. అయ్యో, నా కుటుంబంలో ఎన్ని శోధనలు వచ్చినాయి, ఎన్ని బాధలు వచ్చినాయి, నా భర్త ద్వారా, నా భార్య ద్వారా, నా పిల్లల ద్వారా, నా కుటుంబీకుల ద్వారా ఎంతో మీ శోధనలో ఉన్నాం. మమ్మల్ని ఎలివేసినప్పుడు కూడా దేవుడు మమ్మల్ని కాచి కాపాడి ఏ సంఘంలో అయితే మేము వెలివేశారు అదే సంఘంలో సాక్షులుగా జీవిస్తున్నామని మీరు నమ్మితే గనక, మీరు ప్రభు దగ్గరికి వస్తే గనక దేవుడు గొప్ప కార్యం మీ పట్ల చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ఈ మాటలు మీరు విని మీ హృదయంలో పెట్టుకుని మీరు ప్రభు వైపే చూడండి, ప్రభు పాదాలు పెట్టుకోండి. పట్టుకుంటే గనక యేసు ప్రభు వారు మనకి ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయడానికి మన దేవుడు మనకి సిద్ధంగా ఉన్నాడు. ఈ కొన్ని మాటలు ఈ హృదయంలో బదలపరుచుకుని నాటును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, దయగల దేవా, ఈ ఉన్నతమైన దేవుడు నాయన, ఎన్నో అద్భుతమైన కార్యాలు మీ బిడ్డల పట్ల చేసిన దేవుడు నాయన ప్రభా. ఇర్మియా భక్తుడు ఎలా మాట్లాడాలో కొన్ని మాటలు మీరు మీ బిడ్డలకి చెప్పడానికి ఒక అవకాశం నాకు ఇచ్చారు. యోగ్యతలు లేని నేను, ఇందుకు పనికిరాని నన్ను మీరు వాడుకున్నారు ప్రభా. జ్ఞానం లేని వాడిని జ్ఞానం ఇచ్చారు. ఈరోజు ఈ వీడియోలు చెప్పడానికి గొప్ప జ్ఞానం నాకు ఇచ్చారు. బట్టి వందనాలు. ఉన్నది లేనిదిగా, లేనిది ఉన్నదిగా మార్చిన దేవుడు నాయన, ఈ బిడ్డల పట్ల అలాగే మార్చమని మరొకసారి మీ పాప సన్నిధికి వచ్చి మేము అడుగుతున్నాం తండ్రి. ఈ కార్యం జరిగించినట్టు ఫలపరచు. యేసు పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాం తండ్రి.